కొత్త ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసన మండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ఇద్దరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కోదండరాం ప్రమాణ స్వీకారానికి ర్యాలీగా వెళ్లనున్నారు. టీజేఎస్ కార్యాలయం నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించనున్నారు. కొత్త ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసన మండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ఇద్దరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కోదండరాం ప్రమాణ స్వీకారానికి ర్యాలీగా వెళ్లనున్నారు. టీజేఎస్ కార్యాలయం నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించనున్నారు. కొత్త ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసన మండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇద్దరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్, గత సుదీర్ఘ కాలంగా దాదాపు గత ఏడాది ఆగస్టు నుంచి ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా అజారుద్దీన్, ప్రస్తుతం మంత్రిగా ఉన్న అజారుద్దీన్ ఎమ్మెల్సీల పదవిపై సస్పెన్స్ వేయడంతో గవర్నర్ ఆమోద ముద్ర ఈ ఇద్దరు ఎమ్మెల్సీలకి పదవులకు రావడంతో ఈ రోజు ఈ ఇద్దరి చేత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా అజారుద్దీన్ ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఇక అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది పాల్గొన్నారు. ఇక ప్రమాణ స్వీకార సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం, అదే తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన ప్రొఫెసర్ కోదండరాం నాంపల్లిలోని తన పార్టీ కార్యాలయం నుంచి గన్పార్ వరకు భారీగా ర్యాలీగా వెళ్లనున్నారు. అక్కడ గన్పార్ దగ్గర ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన తర్వాత మండలిలో ప్రమాణ స్వీకారాన్ని ప్రొఫెసర్ కోదండరాం చేయనున్నారు. ఇక ఈ గత కొన్ని నెలలుగా వీరిద్దరి ఎమ్మెల్సీల పదవికి సంబంధించి కొంత అడ్డంకులు ఏర్పడుతూ వచ్చాయి. ఇక తాజాగా గవర్నర్ ఈ ఇద్దరి ఎమ్మెల్సీ పదవులకు ఆమోద ముద్ర వేయడంతో ఒక లైన్ క్లియర్ అయింది. దీంతో ఇద్దరి అంటే ఈ నెల ఆఖరితోటి అజారుద్దీన్ తప్పనిసరిగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందస్తుగానే 6 నెలల ముందే అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఒక ఉత్కంఠ నెలకొంది. కానీ గవర్నర్ ఆమోద ముద్ర తెలపడంతో ఇప్పుడు మంత్రి అజారుద్దీన్ కి సైతం అసలు మంత్రి పదవికి ఎటువంటి అడ్డంకి లేకుండానే కొనసాగనున్నాడు. ఇక ప్రొఫెసర్ కోదండరాం కి కూడా సుప్రీంకోర్టు వరకు గత కేసు ఉన్నప్పటికీ మంత్రి ఎమ్మెల్సీ పదవికి, అదేవిధంగా సుప్రీంకోర్టు ఉన్న కేసుకి ఎలాంటి సంబంధం లేదు. ఈ పదవి ఇవ్వడానికి ఎటువంటి అడ్డంకులు లేవని కూడా ప్రభుత్వం నేరుగా గవర్నర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ గవర్నర్ కు వివరించడంతో గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఇక ఈ ఇద్దరు కూడా ఈ రోజు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.